బుజ్జమ్మ, అల్లుడేమన్నా అన్నాడా? అసలు సమస్య ఏంటో చెప్పవే. నీకున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకొని రా. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను మేడం. చెప్పండి మేడం. 2 ఐస్ క్రీమ్స్ ఇవ్వండి. ఝాన్సీ, ఇప్పుడే వస్తాను. ఏం ఝాన్సీ, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. చూస్తుంటేనే అర్థం అవుతుంది, పిల్లలతో బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. పని పాట లేక ఇంట్లో నీడ పట్టున ఉంటున్నావు కాబట్టి కాస్త లావయ్యావు, రంగొచ్చావు. నేను ఊహించినట్టుగా నువ్వు బాధపడుతూ అస్సలు లేవు. ఛ, అనవసరంగా నేను సస్పెండ్ చేయించా. ఎందుకంటే నువ్వు రోజు కనిపించక, కోర్టులో నీతో వాదనలు లేక, నువ్వు బాధపడితే చూసే అవకాశం లేక, నీకంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను. అందుకే చూడు, నిన్ను చూడాలని వెతుక్కుంటూ నీకోసం వచ్చాను. ఎందుకు మేడం? నాకు ఫోన్ చేస్తే నేనే మీ దగ్గరకు వచ్చి బాధపడేదాన్ని కదా. నోనో, అలా ఎలా కుదురుతుంది? అలా కావాలని వచ్చి నా దగ్గర బాధపడితే న్యాచురాలిటీ మిస్ అవుతుంది కదా. ఎందుకు మేడం? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇలా అవతల వారి బాధలో ఆనందం వెతుక్కునే మీలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా? చెప్పు ఝాన్సీ, కమోన్, ఆగిపోయావే, ఏమంటారు చెప్పు. ఝాన్సీ, నేను కోరుకున్నది, నాకు కావలసింది కూడా ఇదే. ఇలా ఆయన నీ నీ ఫ్రస్ట్రేషన్, నీ బాధ రెండు తెలుస్తాయి నాకు. కమాన్, తిట్టు, కావాలంటే నన్నేమైనా అను, తిట్టు, పర్వాలేదు, తిట్టు. అవును, ఇల్లెలా గడుస్తుంది? పర్వాలేదా? ఇంట్లోకి అవసరమైన సరుకులు, బియ్యం ఉన్నాయా? అసలే ఆ రాణి ప్రెగ్నెంట్గా ఉంది. మందులకని, వాటికని, వీటికని ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. వాళ్ళ ఆయనకొచ్చే అరకొర జీతంతో అందరూ బతకడం కష్టం కదా. ఏమంటావు? అవును, పిల్లలకి ఐస్ క్రీములు కొనిస్తున్నావు, డబ్బులున్నాయా? లేకపోయినా పర్వాలేదు, బాధపడకు, నేనిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులుండే పరిస్థితి లేదు కాబట్టి. సర్లే, ఆ ఐస్ క్రీమ్ డబ్బులు నేను ఇస్తాను, సరేనా బాబు? ఆ ఐస్ క్రీమ్స్కి నేను డబ్బులు ఇస్తాను. వద్దు మేడం, నేను అసలు తీసుకుంటేనే కదా మీరు ఇవ్వడానికి. నేను మేడం దగ్గర డబ్బులు తీసుకోను. నాకు తిండికి గతి లేని రోజుల్లో మేడం నాకు ఐస్ క్రీమ్ బండి ఇప్పించింది, నాకు ఒక దారి చూపించింది. అలాంటి మేడం దగ్గర నేను డబ్బులు ఎలా తీసుకుంటాను? మేడం తరపున ఎవరిచ్చినా తీసుకోను. చూసారా మేడం, పిల్లలకి ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇవ్వడంలో ఆయనకి ఆనందం ఉంది. నాకు అతనికి ఐస్ క్రీమ్ బండి ఇప్పించడంలో ఆనందం ఉంది. మరి మీకెందులో ఆనందం ఉంది? మీకు నాకు తేడా ఏంటో తెలుసా? మీరు ఎదుటి వాళ్ళ కన్నీళ్లలో బాధని చూడాలని అనుకుంటారు. నేను వారి కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకుంటాను. అలాగే
మీకు అహంకారంతో కళ్ళు మూసుకుపోతాయి. నాకు ఆనందంతో కళ్ళు పెద్దవవుతాయి. అందుకే నాకు శత్రువుల కంటే స్నేహితులే ఎక్కువ. చూడండి, ఎంత చెప్తున్నా కూడా మీ ఫేస్లో కోపమే వస్తుంది, కానీ ఆనందం రావడం లేదు. అందుకే మీరు గెలిచినా కూడా ఓడిపోతున్నారు, ఆనందం లేక బాధపడుతున్నారు. నేను ఓడినా కూడా గెలుస్తున్నాను, ఇలా ఆనందంగా ఉంటున్నాను. ఇప్పుడు అర్థమైందా మీకు నాకు తేడా?